రైట్ అండి. ఓకే అండి. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో అయితే ఒక ఉద్రేకమైన వాతావరణం జరుగుతుందని చెప్పుకుంటే జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులైతే నోటికొచ్చిన పరిస్థితి పూర్తిగా అక్కడున్న సమస్యలు పూర్తి స్థాయిలో వాళ్ళ మాటల్లో మనం కొన్ని బైట్స్లో కూడా విన్న పరిస్థితి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థుల యొక్క సమస్యలు మాత్రం మారని పరిస్థితిలో మహబూబాబాద్ జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీలో కనిపిస్తాము. ఇది దాదాపుగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అంటే 3 సంవత్సరాలు అవుతున్న సమస్యలు లెక్కనే ఉన్నాయని విద్యార్థులు రోడ్డుకెక్కిన పరిస్థితి. ఇటు ప్రిన్సిపాల్ రావాలి, అటు కలెక్టర్ గారు వచ్చి మాకు సంబంధించిన దాని మీద పూర్తి స్థాయిలో మాకు కావాల్సినవి అన్నీ మాకు ఇవ్వాలని వాళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా 3 సంవత్సరాలు అవుతున్న కనీసం టాయిలెట్ సంబంధించిన బాత్రూమ్లు కూడా అక్కడ సౌకర్యం లేదని కూడా అక్కడ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. ఇటు ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడుతున్న పనితీరు మీద చూస్తే గత ప్రభుత్వము మేము ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చామని బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మేము జేఎన్టీ యూనివర్సిటీని తెచ్చామని వాళ్ళు. అయితే ఇక్కడ మాటల యుద్ధం నడుస్తుంది కానీ సమస్యలను మాత్రం పరిస్థితిని దిశలో ఇక్కడ మహబూబాబాద్ జేఎన్టీ కాలేజీలో జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ చూస్తే ఆడపిల్లలు కనీసం అక్కడ స్థానాల గదులు లేదని కూడా వాళ్ళు ఇక్కడ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మరియు దాంట్లో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సీసీ కెమెరాలను ఆ యొక్క కాలేజీలో ఏర్పాటు చేశారు. స్నానాలు చేసిన తర్వాత అక్కడ ఆడపిల్లలు బట్టలు మార్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉందని అక్కడ సంబంధించిన ఆడపిల్లలు డ్రింకింగ్ వాటర్ ఉంటాయి. మేము ఎట్లుంటాం సార్, పురుగులు వస్తాయి సార్, డ్రమ్లలో పోతే పడతాయి. ఆ వాటర్ తాగాలి సార్, బయట వాటర్ తెప్పించుకోవాలి. మేము 1 వీక్ 2 వీక్స్ వాటర్ లేకుంటున్నాం సార్. మేము చెప్పరా చేసుకొని ఉంటాం. కిందికి ఎట్లా పైన వాటర్ కిందికి కొంతమంది సార్ వాళ్ళు ఉంటారు. ఎట్లా వస్తాం సార్, గర్ల్స్ కదా, ఎందుకు ఇంకా బ్రష్ చేయలేదు అని వాటర్ అక్కడ బ్రష్ చేయాలి సార్. మేము జెంట్స్ వర్కర్స్ ఉన్నారా ఆడ? జెంట్స్ స్టూడెంట్స్ కన్నా వేరే చెప్పండి, మీరే చెప్పండి. ఇంత గలీజ్ ఉంటే ఉండకపోతే అవుతుందా? సరే పురుగులు డ్రమ్లలో కోతులు పడతాయి సార్. వాటర్ ఎట్లా తాగుతాం సార్? కోతులు మిమ్మల్ని ఒక్కరు 30 మెంబర్స్ ఉంటాను. మేము ఒక్కటే వాష్రూమ్స్, నేనే సెండ్ చేస్తాను. ఒకటే వాష్రూమ్స్ 60 మంది ఎక్కుంటాం సార్ ఒకటే ఫ్లోర్ కి. మన కోతులు వస్తాయి. పెట్టి వాళ్ళకి మాత్రం మేమైతే మంది 1000 కట్టాలి. అవన్నీ ఏం పట్టించుకోరు. మళ్ళీ ఒక మంత్ ఫీల్ అయితే అయినా హాల్ టికెట్స్ ఆపేస్తారు, అన్న ఆపేస్తారు. ఇవన్నీ పట్టించుకోరు సార్. వాళ్ళకి అమౌంట్ ఒకటి కావాలి. అమౌంట్ ఏడిపోతున్నాయి అవన్నీ తెలియదు. అవన్నీ మాకు ఆన్సర్ కావాలి. ఇప్పుడు 1000 రూపాయలు అడుగుతారు. హాస్టల్ నుంచి వేకెట్ చేయమన్నారు. అది కూడా నైట్ టైంలో. మేము ఎట్లా వెళ్తాం సార్? గర్ల్స్ ఎక్కడికి వెళ్తాం? నైట్ 5 నుంచి 10 వరకు కూర్చున్నాం, ఏం చేయలేదు. కాదమ్మా, మీకు 1000 రూపాయలు ఎవరు అడుగుతారు? ఎవరో ఒకరు చెప్పండి. ప్రతి నెల అడుగుతారా? ప్రతి నెలనా? హాల్ టికెట్ ఇయర్ 1 మంత్ డ్యూ హాల్ టికెట్ ఇయర్ తిప్పుకుంటారు. ఏముంటాయి మళ్ళా మెయింటెనెన్స్ బిల్ 1000 రూపాయలు. ఇంకా మెయింటెనెన్స్ ఉన్నాయి సార్, 1000 రూపాయలు తీసుకుంటారు. మెయింటెనెన్స్ ఉండదు.
మళ్ళీ అమ్మాయిలు వాళ్ళు స్టాఫ్ వారికి చెప్పి ఇంకా ఎగ్జామ్ అప్పుడు నుంచి ఇదే సమస్య 3 years ఉంటుంది సార్ సార్కి ప్రిన్సిపల్ సార్కి ఎన్నోసార్లు చెప్పినాం రెస్పాన్స్ లేదు అప్పటి వరకు ఏదో ఒక ఆన్సర్ ఇస్తారు తర్వాత మళ్ళీ ఏమి ఉండదు సార్ ముందు మాకు ఊరు చేసినా మాకు ఫస్ట్ అది కావాలి కదా సార్ అదే సార్ రిఫర్ చేసిన 3 సంవత్సరాలు గట్టి మాట్లాడితే క్లాస్ ఉంచుకోలేదు సార్ ఫస్ట్ వాళ్ళు వస్తారు మాది ఫస్ట్ క్లాస్ ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఇంకా ఇక్కడ సంబంధించిన విద్యార్థులు వాళ్ళకు మెయింటెనెన్స్ కింద కూడా 1000 రూపాయలు సంబంధించిన అక్కడ ప్రిన్సిపల్ సంబంధించిన వాళ్ళు వసూలు చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు కూడా అక్కడ సంబంధించిన వాళ్ళు వసూలు చేసిన డబ్బులు వెళ్ళిపోతున్నాయి అని కూడా అక్కడ విద్యార్థులు ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా 3 సంవత్సరాలు అవుతున్న ఆ యొక్క స్థితిగతులు మాత్రం మారలేదు. దాని తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ యొక్క స్థితిగతులు మారలేదని కూడా ఇక్కడ జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ సమస్యను పూర్తి స్థాయిలో రోడ్డుకెక్కిన పరిస్థితి. నేను సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుండి. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సీనియర్స్ ఎవరున్నారు సార్ మన కాలేజ్ లో? లేరు, మేమే మొత్తం 30 years వరకే ఉన్నాం. 30 years మెంబర్స్ మనకు అక్కడికి వెళ్ళిపోతుంది. బెడ్స్ 35 వేసేసినాం, సింగిల్ బెడ్స్. ఓల్డ్ హాస్టల్ ఈరోజు వెళ్ళిపోతారు. ఈరోజు వెళ్ళిపోతే అక్కడ ఫ్రీ అవుతుంది. మీరు క్లీన్ చేస్తాం. ఐసీయూలో అప్పుడేం చేసిరు సార్ మరి?
సార్ మిమ్మల్ని చూస్తారు సార్ మనం మాట్లాడినాం, కన్విన్స్ చేసాం, బతిలాను, కాలు పట్టుకున్నాను, రాత్రి 9:30 ఇక్కడ చూపిస్తున్నాం. ఇవన్నీ చూస్తురా చేసినాం. వాళ్ళు ఆగట్లే, వాళ్ళు లేట్ చేస్తే కాలు పట్టుకుని ఆపుతామా? స్టూడెంట్స్ ఆపుతామా? ఆపుతున్నాయి. కన్విన్స్ చేయలే, ఫ్యాకల్టీ కన్విన్స్ చేసి మనం కన్విన్స్ చేసినాం. ఒకరి మీద చెప్పొద్దు.